వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మనీ పవర్ ఆరోపణల నడుమ పరిమల్ నత్వాని ఘన విజయం సాధించడం కొత్త చర్చకు దారితీసింది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ఎన్డీఏ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయాన్ని సాధించారు. ఈ గెలుపు వెనుక పెద్ద మొత్తంలో నగదు ప్రలోభాలు ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో సులువుగా విజయం సాధించగా, రెండో స్థానం కోసం పరిమల్ నత్వాని కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జూ మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొత్తం పోలైన ఓట్లలో 2 ఓట్లు చెల్లకుండా పోగా నత్వాని 28 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. నత్వాని చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జూ కేవలం 21 ఓట్లకు పరిమితమయ్యారు. ఇక తమకు స్పష్టమైన బలం ఉన్నప్పటికీ ఓడిపోవటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. జార్ఖండ్ లో అధికార ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ వల్లనే తమ అభ్యర్థి ఓడిపోయారని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కె రాజు, మంత్రి దీపికా పాండే సింగ్ వంటి ప్రముఖ నాయకులు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ప్రలోభాలు నడిచాయని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉన్నప్పటికీ నత్వానికి 28 ఓట్లు రావటం కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ కు స్పష్టం చేస్తోందంటోంది. ఆర్జేడీకి చెందిన 4 ఎమ్మెల్యేలు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కు చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు ఈ క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణను సిపిఐ ఎంఎల్ తీవ్రంగా ఖండించింది. ఒక కార్పొరేట్ దిగ్గజమైన నత్వాని తన అంగబలం, ఆర్థిక బలంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన ఆర్థిక బలంతో ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయల నగదును నత్వాని ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నత్వానితో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఆపరేషన్ లో కీ రోల్ ప్లే చేసిందన్న ఆరోపణలు కాంగ్రెస్ పక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక పరిమల్ నత్వానికి జార్ఖండ్ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవంతో పాటు బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో జార్ఖండ్ నుంచే 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒకసారి ఎంపీగా సేవలందించారు. ఇప్పుడు జార్ఖండ్ నుంచి 3వ మొత్తంగా 4వ రాజ్యసభలో అడుగు పెడుతూ తన రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకున్నారు.